రైట్గా దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో మాఫీ ఎవరికైంది, రుణమాఫీ పూర్తయిందన్న ప్రభుత్వ ప్రకటనపై రైతుల ఆక్రోశం. బ్యాంకులకు పరుగు, తమ సంగతి ఏందని ప్రశ్న. 4వ జాబితాలోనూ లేకపోవడంపై అసహనం. పలుచోట్ల వ్యవసాయ అధికారుల నిలదీత. 2 లక్షల పైన రుణం ఉన్నవారిలో అయోమయం. మాఫీ దోకాపై రైతుల రాస్తారోకోలు, ధర్నాలు. దళిత రైతుకు సర్కారు దగ. సర్కారు ఉద్యోగిగా చూపిన అధికారులు ఫలితంగా మాఫీ కానీ 1.92 లక్షల రుణం అంటే 1,92,000 రుణం అనేది మాఫీ కాలేదు. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా అమలు కాని వైనం. మాఫీ చేస్తారా, ఉద్యోగం ఇస్తారా అంటూ తేల్చాలని రైతు డిమాండ్ చేస్తున్నారు. 100% మాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేస్తున్నారు. నా రుణం మాఫీ కాలేదు ఎందుకు, వ్యవసాయ అధికారిని నిలదీసిన కాంగ్రెస్ నాయకుడు. రైతుల మందరం దరఖాస్తు చేసుకున్నాం, 2 నెలల క్రితమే ఇంట్లో అందరి ఆధార్ కార్డులు ఇచ్చినాం, అయినా రుణమాఫీ కాలేదు. అట్లాంటప్పుడు అప్లికేషన్లు ఎందుకు ఇచ్చినాం, అంతా చక్కగా ఉంటే గిట్లెందుకు అవుతుంది అంటూ నరసింహులపేట రైతు వేదికలో ఏవో వినయ్ కుమార్ను సోమవారం నిలదీశారు. మహబూబాబాద్ జిల్లా పెద్దనగరం స్టేజీ గ్రామ శాఖ కాంగ్రెస్ నాయకుడు బొబ్బ అశోక్ రెడ్డి. సో ఇట్లా కాంగ్రెస్ నాయకులే అధికారుల్ని నిలదీస్తున్నటువంటి వైనం మనకు కనిపిస్తోంది. మాఫీ అయిపోయిందని సర్కారు ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన పట్ల రైతాంగంలో ఆగ్రహము, ఆక్రోశము వ్యక్తమవుతున్నాయి. 2 లక్షల రుణమాఫీ కంప్లీట్ అయిపోయిందని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడంతో రుణమాఫీ కానటువంటి లక్షలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నారు, అయోమయంలో పడ్డారు. ఇక మాకు రుణమాఫీ కాదు, రుణమాఫీ మాకు ప్రభుత్వం చెయ్యదు అని నిర్ధారణకు వచ్చారు. మాకు ఎందుకు రుణమాఫీ కాదు, మేము అర్హులమే అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. రైట్, రుణమాఫీ కాలేదని రైతుల ధర్నా. అధికారుల తప్పిదం వల్లేనని ఆగ్రహం. మహబూబాబాద్ జిల్లాలో నిరసన వ్యక్తం చేశారు రైతులు. 55,000 రుణమాఫీ కాలేదు అంటూ కొమ్ముల వంచ రైతు మహబూబాద్ జిల్లా. తర్వాత 80,000 బ్యాంకుకు చెల్లించినా కూడా మాఫీ కాలేదంటూ, రుణమాఫీ జరిగేది ఎప్పుడు అంటూ, 55,000 రుణమాఫీ కాలేదంటూ, 1.8 లక్షలు ఉన్నా కూడా మాఫీ కాలేదంటూ, తర్వాత రుణమాఫీలో అన్యాయం చేశారంటే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. మాకు రుణమాఫీ కాదా అని మంత్రి మాటలు నమ్మి 20,000 బ్యాంకులో కట్టిన అయినా కూడా మాకు రుణమాఫీ కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది అంటూ హన్మకొండ ధర్మసాగర్ రైతు. మాకు రుణమాఫీ ఎప్పుడైతుందంటూ వరంగల్ సంఘం రైతు, మొండ్రాయి రైతు. కాంగ్రెస్లో మాట మార్చిండ్రు అంటూ ఆసిఫాబాద్ జిల్లా కల్వాడ రైతు. బోనస్ వచ్చింది, పైసలు రాలే అని బోనస్కు సంబంధించి కూడా బోనస్ మెసేజ్ అయితే వచ్చింది కానీ డబ్బులు పడలేదని మరొక రైతు. ఇట్లా రుణమాఫీకి సంబంధించి అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి రైతుల నుంచి. 1.68 లక్షల మాఫీ కాలేదంటూ, 1,50,000 రూపు మాఫీ కాలేదు అని ఇక్కడ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం రైతు. బ్యాంకు చుట్టూ తిరిగినా వేస్ట్ అంటూ ఆసిఫాబాద్ జిల్లా గూడెం రైతు. 4 విడతలుగా మాఫీ కాలేదు నారాయణపేట జిల్లా పిల్లిగుండ్ల తండా రైతు. సో ఇట్లా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన పడుతున్నారు, ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. ప్రభుత్వం ఎవరికి మాఫీ చేసింది, మరి మాఫీ చేసేసామని టోటల్గా చెప్పేస్తుంది, కానీ ఎందుకు మాఫీ మరి మాకు కాలేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రైతులు. దళిత రైతుకు సర్కారు దగ. కర్షకుడిని సర్కారు ఉద్యోగిగా చూపి మోసం. 1.92 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వం. కుటుంబంలో మినహాయింపులేని ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని పేర్కొంటూ రొడ్డా సుమన్కు రుణమాఫీ కాలేదని వెబ్సైట్లో పేర్కొన్న ప్రభుత్వం, సరే ఉద్యోగమే ఇవ్వండి అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. రుణమాఫీకి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం బతుకుతున్నా, కానీ ప్రభుత్వ ఉద్యోగిగా రికార్డుల్లో ఎక్కించారు. ఇదే తప్పును బూచిగా చూపి 4వ విడతలను రుణమాఫీ ఇవ్వకపోవడం అన్యాయం. రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వ ఉద్యోగమైనా ఇవ్వాలి అంటూ రొడ్డా సుమన్ రుణమాఫీ దక్కని దళిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొన్న ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు, రుణమాఫీ టోటల్గా అయిపోయింది. ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో 2 లక్షల రూపు రుణం మాఫీ చేస్తామని, అది టోటల్గా అయిపోయింది అనేది ముఖ్యమంత్రి చేశారు ప్రకటన. తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే ప్రకటన చేశారు. తుమ్మల నాగేశ్వరరావు నిన్న మొన్న వేరే రకంగా ప్రకటన చేశారు. ఇంకా చాలామంది రైతులకు ఇంకా మాఫీ చేయాల్సిన అవసరం ఉందనేది గతంలో ఆయన మాట్లాడారు. కానీ రుణమాఫీ 100% పూర్తయిపోయిందంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీని 100% పూర్తి చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వెల్లడించినటువంటి విషయం మనం చూస్తున్నాం. మరో రైతు ఆత్మహత్య. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన. సాగులో ఆశించిన మేర దిగుబడులు రాకపోవడం, అప్పులు భారంగా మారడంతో ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రైట్, ఇది రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న ప్రకటన పట్ల రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వార్తలు మనం చూస్తున్నాం. ఇక ఏడాది పాలన ఎడతెగని వేదన. పూటకో మాట, రేవంత్కు పరిపాటే, ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులే అన్నీ అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రజాపాలనని కంచెల పాలన తెచ్చిండు. ప్రతిపక్షంలో ఒక మాట, ఇప్పుడొక మాట. మోసం చేయడమే ముఖ్యమంత్రి నైజం.
ఎగవేసుడే రేవంత్ రెడ్డి పాలనా విధానం, సర్కారు తప్పుల్ని ప్రశ్నించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులే. లగచర్లను రణరంగంగా మార్చింది సర్కారే. అర్ధరాత్రి వేళ ఆడబిడ్డలపై దాష్టీకాలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి హరీష్ రావు నిన్న సర్కారు వైఫల్యాలన్నీ కూడా ఎండగట్టారు. ఒక వీడియో ద్వారా మొత్తం చూపించారు. గతంలో ఏం మాట్లాడారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారంటూ అనేక అంశాల్లో ప్రజలకు ఏమైనా మాటలు ఇచ్చారో ఆ మాటలు నెరవేర్చుకొని వైనం ఎట్లా ఉందో అనేది నిన్న వీడియో సాక్షిగా హరీష్ రావు ఎండగట్టారు. ప్రజల్ని మోసం చేయడం మాకు అలవాటు, మోసపోవడం ప్రజలకు అలవాటని నిస్సిగ్గుగా చెప్పిన మహామోసగాడు రేవంత్ రెడ్డి. టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను బలిదేవత అని, ఇప్పుడు 3 రంగుల జెండా కప్పుకొని ధర్మదేవత అంటున్నావు. 7వ గ్యారంటీ కింద ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి యథేచ్ఛగా హక్కుల హననానికి పాల్పడుతున్నావు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా కట్టకుండా వందలాది ఇళ్లను నేలమట్టం చేసినావు. తన ఇంటిని కూల్తుంటే పసిపాపను వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోనివ్వని అమానవీయాన్ని తెలంగాణ ప్రజానీకం చూసింది. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ పేరుకుపోయిందంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ 11 విడతల్లో 72,000 కోట్ల రైతు బంధు కోసం ఇచ్చిండ్రు. 10,000 కోట్ల రైతు బీమా కలుపుకుంటే మొత్తం 82,000 కోట్లు. ఇది నువ్వు ఇచ్చిన రుణమాఫీ కంటే 4 రెట్లు ఎక్కువ అనే విషయం గుర్తుపెట్టుకో అంటూ హరీష్ రావు సూచించారు. ఇక మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఘన వీడుకోలు పలికింది బీఆర్ఎస్. తెలంగాణ భవన్లో అట్టహాసంగా కార్యక్రమం సాగింది. జీవితాంతం తెలంగాణ కోసం తప్పించారు ఆయన అంటూ మధుసూనాచారి కొనియాడారు. తెలంగాణ కోసమే పార్టీలోకి వచ్చారంటూ హరీష్ రావు. మాదిరెడ్డికి మాజీ మంత్రుల ఆత్మీయ సత్కారం, తరలి వచ్చిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు. వేడుకల సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు తదితర బీఆర్ఎస్ నాయకుల్ని మనం చూడొచ్చు. నిన్న చాలా ఘనంగా ఆత్మీయ వేడుకలు జరిగింది. మొన్న మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన గత 25 సంవత్సరాలుగా తెలంగాణ భవన్కి కార్యదర్శిగా ఆయన ఉన్నారు. తెలంగాణ భవన్కి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులతో అమెరికాలో ఉండడం కోసం ఆయన అమెరికా పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కేసీఆర్ గారిని కలిశారు. అక్కడ ఆయన కూడా చాలా ఆత్మీయ సత్కారం చేశారు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులకు. నిన్న తెలంగాణ భవన్లో కూడా ఆ కార్యక్రమం చాలా ఒక ఎమోషనల్గా సాగినటువంటి కార్యక్రమం. ఇక గురుకుల బాట కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట కొనసాగిస్తుంది. అయితే గురుకులాల సందర్శనకు వెళ్తుంటే కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అంతా చక్కగా ఉంటే అడ్డగింతలు ఎందుకు? నాడు కిలిమంజారో పర్వతంపైకి, నేడు పురుగులన్నం వద్దని రోడ్లపైకి. విద్యార్థుల గోస ఈ సర్కారుకు పట్టదా? గురుకులాలు అంతా బాగుంటే బీఆర్ఎస్ బృందాలను ఎందుకు అడ్డుకుంటున్నారు? తన విద్యాశాఖపై సీఎంకే పట్టింపు లేదు. పిల్లలకు అన్నం పెట్టలేని దద్దమ్మ ప్రభుత్వం. సర్కారు సత్తా ఏడాదిలోనే తెలిసిపోయింది అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు గురుకుల విద్యార్థులంటే చదువుతో పాటుగా అనేక టాలెంట్స్ వాళ్ళు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో వాళ్ళు రాణించారు. ఏకంగా పర్వతారోహణ కూడా సాగించారు గురుకుల విద్యార్థులు. అటువంటి కిలిమంజారో పర్వతంపైకి ఎక్కిన విద్యార్థులు ఇవాళ నాణ్యమైన భోజనం పెట్టండి అంటూ రోడ్లపైకి ఎక్కుతున్నారు అని గురుకుల విద్యార్థుల ఆవేదనను చెప్తున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి. గురుకుల బాటలో భాగంగా విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు గోదావరికైనా మైనార్టీ పాఠశాలకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకొని గేటుకు తాళాలు వేసినటువంటి గురుకుల సిబ్బంది. సో గురుకుల బాట కూడా సవ్యంగా సాగనిచ్చే పరిస్థితి లేదు అనేది ఇక్కడ చూస్తున్నాం. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి లోపల పేజీలో మనం చూద్దాం. గురుకులాల పరిస్థితిపై అధ్యయనం చేస్తే రేవంత్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ బృందాలు గురుకులాలు పర్యటిస్తున్నాయి. మేము ధర్నాలు చేసేందుకు, తరగతులు బహిష్కరించాలని చెప్పేందుకు వెళ్లడం లేదు. సమస్యలు తెలుసుకుందామని మాత్రమే వెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చిత్రంలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. గురుకులాల్ని భ్రష్టు పట్టిస్తున్న సర్కార్. కేడెం మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఫైర్. గురుకుల సందర్శనకు వెళ్లిన భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ నేతల అరెస్టు. రాష్ట్రంలో నిర్బంధ పాలన. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఖనిలో మైనార్టీ గురుకులాల సందర్శన. గురుకులాల బాటను అడ్డుకోవడంపై నిరసన. విద్యార్థులు చనిపోతున్నా పట్టదా? సర్కారుపై మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మండిపాటు. గురుకుల సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకుల అరెస్టు. గురుకులంలో స్పృహ తప్పినటువంటి విద్యార్థి. మార్గదర్శకాలు అమలు కాకనే విద్యార్థుల మృతి. మధ్యాహ్న భోజనం వికటించడంపై హైకోర్టులో కొనసాగిన విచారణ. సో ఇట్లా గతంలో గురుకులాలు అనేవి చాలా గొప్పగా వర్ధిల్లినాయి. గురుకులాలలో అడ్మిషన్ల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పోటీలు పడ్డారు. సో రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు. కానీ అటువంటి గురుకుల వ్యవస్థ కాంగ్రెస్ పరిపాలనలో పూర్తిగా అస్తవ్యస్తం అవుతుందనేది బీఆర్ఎస్ పార్టీ ఒక గురుకుల బాట పట్టింది. అక్కడ సమస్యలు తెలుసుకోవడం కోసమే గురుకుల బాట పడితే ఆ గురుకుల బాటను కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి.
సో దాంట్లో గురుకులాల్లో నిజంగా ఎట్లా ఉంది, సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఏ సమస్యల పరిష్కారం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఒకప్పుడు గురుకులాల్లో చదువుతో పాటుగా అనేక విద్యార్థులను ఎంకరేజ్ చేసేందుకు, వాళ్ళని అన్ని రకాలుగా ఎంకరేజ్ చేసేందుకు అనేక కార్యక్రమాలు జరిగాయి. ఒక పర్వతారోహణ కూడా జరిగింది. సో కిలిమంజారో పర్వతం ఎక్కినటువంటి విద్యార్థులు, అదే గురుకుల విద్యార్థులు ఇవాళ మాకు అన్నం బాగాలేదు, నాణ్యమైన అన్నం భోజనం పెట్టండి అంటూ రోడ్లెక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. దాంట్లో భాగంగానే గురుకులాల బాట అనే కార్యక్రమం తీసుకుంది. కానీ ఆ గురుకులాల బాటను కూడా అడుగడుగున అడ్డుకోవడం పైన బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎస్, దిగువకు నీళ్ళు ఇవ్వలేం, చేతులెత్తేసిన ఎస్ఆర్ఎస్పీ అధికారులు. ఎల్ఎండికి ఇస్తే నీటి నిల్వ సరిపోదట. స్టేజ్ 1, స్టేజ్ 2కి కలిపి మొత్తంగా 13.33 లక్షల ఎకరాల ఆయకట్టు రిజర్వాయర్లో ప్రస్తుతం 100 టీఎంసీల కన్నా తక్కువగా నీటి నిల్వ. 10,000కు బదులు 15,000 ఎకరాలకు 1 టీఎంసీ ఇవ్వాలని కొత్త ప్రతిపాదన. సర్కారుపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల తైబందీ ఖరారుపై నేడు జల సౌదాలో రాష్ట్ర స్థాయి సమావేశం జరగబోతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఈ యాసంగిలో లోయర్ మానేరు డ్యాం దిగువ ఆయకట్టుకు సాగునీటిని ఇవ్వలేమంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. భవిష్యత్తు తాగునీటి అవసరాలు, ఎల్ఎండి ఎగువన సాగునీటి అవసరాలకు మాత్రమే ప్రస్తుతం నీటి నిల్వలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో దిగువకు ఇవ్వలేమని చెబుతుండడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ఆయకట్టుకు యాసంగిలో నీళ్లు అందే పరిస్థితి ప్రశ్నార్థకంగానే మారుతుందని ఈ వార్త మనం చూడొచ్చు. రైట్, ఇక మన ఎరువులు పంజాబ్కు, తెలంగాణ రైతుల్ని గాలి కొదిలేసిన వైనాం. రాష్ట్రానికి వచ్చిన డిఏపీ ర్యాకులు మళ్లింపు. సకాలంలో ర్యాకులు దించుకొని మార్క్ ఫెడ్ సైలెంట్గా పంజాబ్కు తరలించిన కంపెనీలకు అండగా కొందరు అధికారులు. 2,000 టన్నులు కూడా లేని డిఏపీ నిల్వలు అయినా పట్టించుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖ అంటూ మన ఎరువులు పంజాబ్కు వెళ్తున్నటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం పూర్తిగా. డిఏపీ ఎరువుల కొరత కారణంగా తెలంగాణ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇటు మార్కెట్ వద్ద, అటు ప్రైవేటు ట్రేడర్ల వద్ద అంతా కలిపి 2,000 టన్నులు కూడా డిఏపీ నిల్వలు లేవని తెలిసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో డిఏపీ కొరత ఏర్పడడంతో అక్కడి ప్రభుత్వాలు కేంద్రంతో చర్చలు జరిపి ఎక్కువ డిఏపీని సరఫరా చేయించుకుంటున్నట్టు సమాచారం. ఇందుకు పూర్తి భిన్నంగా తెలంగాణలో పరిస్థితి నెలకొంది. డిఏపీ కొరతపై ప్రభుత్వం నుంచి కనీస స్పందన కనిపించడం లేదు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో రైతులకు కష్టాలు వచ్చాయని ఈ ఆందోళనకరమైన వార్త చూస్తున్నాం. తెలంగాణ రైతులకు దక్కాల్సినటువంటి ఎరువులు పంజాబ్కు తరలిపోతున్నాయి. దీనిపైన డిఏపీ నిల్వలు మొత్తం వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోంది. రైతులకు రాబోయే రోజులు మరి ఎరువులు సకాలంలో అందించని పరిస్థితి వస్తే ఎట్లా అన్నటువంటి ఆందోళన కూడా ప్రభుత్వంలో కనిపించకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తెలంగాణ ఎరువులు పంజాబ్కు తరలిపోతున్నా కూడా తెలంగాణ రాష్ట్రం దాన్ని పట్టించుకోవట్లేదని ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. వర్గీకరణ ఆగదు, నాడు రాజ్యాంగ రచన ఆగలే, ఇది అంతే. మాలల్లో మనువాదులు పెరిగిపోయిండ్రు, లీడర్లు మీ వన్ సైడ్ లవ్ పని చేయదు. 30 ఏళ్లుగా నాది నల్ల కండువానే, నువ్వు 3 కండువాలు మార్చినావు. ఆ పార్టీలన్నీ వర్గీకరణకు అనుకూలమే. ఏ పార్టీలో ఉంటావో నువ్వే తేల్చుకో. ఎంఆర్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ. వర్గీకరణ అడ్డుకుంటామని, అమలు కానివ్వబోని మాట్లాడే వాళ్ళంతా సైకోలని ఎంఆర్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. మాల సామాజిక వర్గంలో మనువాదుల సంఖ్య భారీగా పెరిగిందని, వారే వర్గీకరణను అడ్డుకుంటున్నారని, మనువాదుల వన్ సైడ్ లవ్ వర్గీకరణ విషయంలో పనికి రాదంటూ ఆయన దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన సభలో వర్గీకరణ అడ్డుకొని తీరుతామని కాంగ్రెస్లో ఉన్న మాల సామాజిక వర్గ నాయకుల వ్యాఖ్యలు చేశారని, ఆ మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఆయన చెప్పినటువంటి వార్త మనం చూస్తున్నాం. దీన్ని లోపల పేజీలో ఇంకా వివరంగా చూడొచ్చు. ఎస్, 2018లోనే రాహుల్ గాంధీ హామీ. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే వర్గీకరణ అమలు చేస్తామని స్వయంగా ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని మందకృష్ణ తెలిపారు. ఇటీవల ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే చేవల డిక్లరేషన్లో వర్గీకరణ అమలుపై హామీ ఇచ్చారని, ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పనంతరం మొదటగా తెలంగాణలో అమలు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటిస్తే అదే వర్గీకరణను అడ్డుకుంటామని ఆ పార్టీలో ఉండి ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు మందకృష్ణ మాదిగ. కాంగ్రెస్ అధిష్టానం మౌనం వీడాలి. కాంగ్రెస్లో ఉండి పదవులు అనుభవిస్తూ ఆ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోతున్న ఆ నేతలపైన పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలంటూ ఈ అంశంపైన మౌనం వీడాలంటూ ఆయన డిమాండ్ చేశారు. జనవరి 5న మాదిగ విద్యార్థి గర్జన ఉంటుందంటూ మందకృష్ణ మాదిగ వెల్లడించారు. నిన్న రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల దగ్గర చాలా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన వార్త చూద్దాం. మృత్యు శకటం. కూరగాయల వ్యాపారులపైకి దూసుకొచ్చిన లారీ, 4 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా ఆలూరు గేటు వద్ద ఘోర ప్రమాదం. బాధిత కుటుంబాలను పరామర్శించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుని జీవనం సాగించే వారిపైనకి లారీ దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల మండలం ఆలూరు గేటు వద్ద చోటు చేసుకుంది. మనం చూడొచ్చు ఫోటో ఇక్కడ ఎంత బీభత్సంగా ప్రమాదం జరిగిందో అనేది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గేటు వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులపైకి వేగంగా దూసుకొచ్చినటువంటి ఆ మృత్యు శకటం చూస్తున్నాం. చాలా భయానకమైనటువంటి వాతావరణం అక్కడ నిన్న నెలకొంది. నిన్న బదిలీ వేటు నేడు కీలక పోస్టు, వివాదాస్పద అధికారికి కీలక బాధ్యతలు. సుంకిశాల ఘటనలో ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్పై అప్పట్లో ప్రభుత్వం చర్యలు. 20 రోజుల క్రితం మళ్లీ కీలక పోస్టులోకి, 4 రోజుల క్రితం ఆయనకే మరో పోస్టు. తెర వెనుక మెగా ఒత్తిడే కారణమా అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ధర్నాలు జరిగాయి అనేక అంశాల పట్ల. అది చూస్తున్నాం. మోకాళ్ళ నడకతో వీఆర్ఏల నిరసన అంటూ జీవో నెంబర్ 81 అమలు చేసి తమకు న్యాయం చేయాలంటూ వాళ్ళు ఆందోళన చేశారు. కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తల నిరసన. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జరిగిన కుష్ఠవ్యాధి సర్వేకి సంబంధించినటువంటి ఇన్సెంటివ్ మెటీరియల్ అందజేయకపోతే మరో సర్వే చేసేది లేదని వాళ్ళు చెప్తున్నారు. RRR భూ నిర్వాసుల ధర్నా, కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచుల నిరసన, బిల్లులు చెల్లించాలంటూ, అంబుజాన్ రద్దు చేయాలంటూ రామన్నపేట వాస్తవ్యులు. ఇట్లా అనేక చోట్ల నిన్న ఆందోళన కార్యక్రమాలు జరిగినటువంటి వార్త చూస్తున్నాం. మరొక వార్త చూస్తే, కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం, కేసీఆర్ మొక్క కాదు వేగు చుక్క. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపి రాష్ట్రాన్ని తెచ్చిన శక్తి కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ విధించడం దౌర్భాగ్యం, రీఎంబర్స్మెంట్ చేస్తామన్న రాహుల్ హామీ ఏమైంది అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తున్నారు. జీఎస్టీని రీఎంబర్స్ చేయాలి, చేనేతపై పన్ను బ్రిటిష్ పాలనలో కూడా లేదని, అలాంటిది ప్రధాని మోడీ జీఎస్టీ విధించడం దౌర్భాగ్యం అంటూ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సోమవారం ఆమెను తన నివాసంలో అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు కలిశారు. కులగణనపైన బీసీ డెడికేటెడ్ కమిషన్కు నివేదిక అందించినందుకు కవితకు కృతజ్ఞతలు తెలిపారు వాళ్ళు. దళిత బంధు రద్దు చేసే కుట్ర, రాష్ట్రమంతా దళిత బంధు ఇవ్వాలి, దళితుల్ని కేసీఆర్ ఆదుకుంటే రేవంత్ వారిని ముంచుతున్నాడంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అది బూటకపు ఎన్కౌంటర్ అంటూ హైకోర్టులో మృతుడి భార్య పిటిషన్. రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, మృతదేహాల్ని భద్రపరచండి, హైకోర్టు ఆదేశం. నేడు విచారణ. నిరంకుశంగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోంది, పౌర హక్కులను అణచివేస్తున్నారు, ఇదెక్కడి పాలన, ఇదెక్కడి రాజ్యాంగం, బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలి. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో పౌర హక్కుల నేత నారాయణరావు డిమాండ్ చేస్తున్నారు. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటారు? సంబరాలు చేసుకునే నైతిక హక్కు కాంగ్రెస్కు, సీఎం రేవంత్ రెడ్డికి లేదు. నువ్వు ప్రజల ముందు ముద్దాయి అంటూ పౌర హక్కుల సంఘం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వార్త మనం చూస్తున్నాం. ఇక సీఎం టూర్కు సంబంధించిన వార్త కూడా చూస్తే, సీఎం టూర్లో నిన్న వర్గ పోరు సాగింది. కోకాకోలా కంపెనీ ప్రారంభోత్సవంలో పోలీసులపై రాళ్లు రువ్వుతున్న నిరసనకారులు. పరిశ్రమ ప్రారంభోత్సవం కార్యక్రమం ముగియక ముందే పడేసిన సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆందోళన, రేవంత్ రెడ్డి ఫ్లెక్సీల చించివేత, పోలీసుల లాఠీచార్జి, పోలీసులపైకి రాళ్లు విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలు అంటూ ఈ వార్త చూస్తూ, కాంగ్రెస్లో నిన్న సీఎం టూర్ వర్గపోరు రాజేసిందని ఈ వార్త మనం చూస్తున్నాం. ఏడాదిలోనే అద్భుతాలు జరుగుతాయా? సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తాం, ఆరోగ్య ఉత్సవాల్లో సీఎం. 30 కిలోమీటర్లకు ట్రామా కేంద్రం, మంత్రి దామోదర్ రాజనరసింహ. సో సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తాం, ఆరోగ్య ఉత్సవాల ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఏడాదిలోనే అద్భుతాలు జరుగుతాయా అని. కానీ ఏడాదిలోనే అద్భుతాలు జరగడం గురించి ప్రజలు కాదు, కేవలం 6 గ్యారెంటీల గురించి ప్రజలు బాగా స్ట్రైట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీలకు తమకు తాముగా పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ 100 డేస్. కేవలం 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు కూడా ప్రజలకు ఇచ్చారు. సో ఆ గ్యారంటీ కార్డులో 100 రోజుల్లో ఎందుకు అమలు చేయాలనే ప్రజలు కానీ ప్రతిపక్షం కానీ అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఏడాదిలోనే అన్నీ జరిగిపోతాయి, అద్భుతాలు జరిగిపోతాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట మరోసారి చర్చనీయాంశమైంది. రంగారెడ్డి జిల్లాలో కులోన్మాద హత్య, కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అక్కను చంపిన తమ్ముడు, మృతురాలు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్. వాజేడు ఎస్ఐ ఆత్మహత్య, రివాల్వర్తో కాల్చుకొని సూసైడ్. దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు వ్యక్తిగత కారణాలతోనని వెల్లడించినటువంటి ములుగు ఎస్పీ అని ఈ వార్త చూస్తున్నాం. అభాగ్యుల ఆలన మరిచిన సర్కార్, పథకాల అమలు, సమస్యల పరిష్కారంలో జాప్యం. దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లపై నిర్లక్ష్యం. ప్రత్యేక మంత్రిత్వ శాఖ జీవో అమలుపై అలసత్వం అని వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఉత్తర్వులు జారీ, కాంగ్రెస్ పాలనలో ఆచరణకు నోచుకొని ఆదేశాలు, ప్రభుత్వం ఆదుకోవాలంటూ దివ్యాంగుల వేడుకోలు. సో పథకాల అమలు అనేది చాలా జాప్యం జరుగుతోంది. దివ్యాంగుల్ని ఆదుకునేటువంటి ప్రభుత్వం బాధ్యతను విస్మరించింది అంటూ దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రకారం పెన్షన్ను పెంచేటువంటి దానిపైన కూడా ప్రభుత్వం ఖచ్చితంగా మాట ఏదైతే ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవాలని దివ్యాంగులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరొక వార్త చూస్తే, పరిశ్రమలకు సంబంధించి ఏడాది బర్బాది, పరిశ్రమలు వెనుకడుగు, 10 ఏళ్ల పాటు పారిశ్రామిక రంగం పరుగులు,
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏడాదిగా స్తబ్దత, ఒప్పందాలకే పరిమితమైన పెట్టుబడులు, ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్న పరిశ్రమలు బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిన వివాదాలు. ఏడాది కిందటి వరకు తెలంగాణ అంటే పెట్టుబడుల గమ్యస్థానం, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలతో పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించిన రాష్ట్రం. 10 ఏళ్లలోనే 2.66 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి దాదాపు 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం. కానీ ఏడాదిలోనే సీన్ రివర్స్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాల ఫలితంగా కొత్త కంపెనీలు రాకపోగా గతంలో వచ్చిన పెట్టుబడులు సైతం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. పరిశ్రమలకు లో వోల్టేజీ, కరెంటు కోతలు మొదలయ్యాయి. వరుస వివాదాలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీశాయంటూ పరిశ్రమలు ఎట్లా వెనక్కిపోతున్నాయి, ఫార్మా రంగం ఎట్లా ఆగమైపోతుంది, బ్రాండ్ ఇమేజ్ ఎట్లా డ్యామేజ్ అవుతుంది అనేది ఈ వార్తగా మనం చూడొచ్చు. ఇక తెలంగాణ టుడేలో రైట్, డిస్కామ్స్ ఆన్ హై అలర్ట్ అమిడ్ ఇంక్రీజ్ ఇన్ పవర్ డిమాండ్ అనే వార్త చూస్తున్నాం. తెలంగాణ రీచెస్ 5th ర్యాంక్ యాజ్ డిమాండ్ టచెస్ 15,573 మెగావాట్స్ ఇన్ ఆగస్ట్ అని ఈ వార్త చూడొచ్చు. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభం.